ఎదగద్దా చాదస్తం కాదు, అసలు రూల్స్ చెప్తా. అరే చాదస్తాలు ఎప్పుడో పోయినాయి బాస్, ఇప్పుడేం మాట్లాడతారు తెలుసా? ఎదగద్దా, బయట సోషల్ కల్చర్లోకి వెళ్ళొద్దా, వెళ్ళకపోతే సర్కిల్ ఉండద్దా, అదొద్దా ఇదొద్దా అని మాట్లాడతారు. వాడు మూసుకొని ఏడ్చుకుంటూ చాలా అంటే చాలా చాలా బాధపడి వాడు ప్రూవ్ చేసుకొని మళ్ళీ ఆయన బాధ్యతలు అప్పగించేంత వరకు వాడి తల ప్రాణం తోకకొచ్చింది. నేను దాని జోలికి వెళ్ళట్లేదు నాన్న అని వాడు ప్రూవ్ చేసుకుంటానికి చాలా కాలం పట్టింది. మళ్ళీ తిరిగి బాధ్యతలు అప్పచెప్పడానికి అంటే ఒక కుటుంబం యొక్క పెద్ద ఆ కుటుంబం యొక్క డిసిప్లిన్ని అంత కంట్రోల్ చేసేవాడు. నేను ఇప్పుడు తర్వాత ఒకటి కల్చర్ వినపడింది, అరే కొడుకుని ఫ్రెండ్ లాగా చూడాలి, ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత చూడాలి నిజమే, అరే ఉరే తురే అంటే కుదరదు. ఏ ఫ్రెండ్ లాగా చూడాలి? వాడి భావాల్ని నువ్వు పంచుకొని వాడికి సలహాలు ఇస్తూ ప్రోత్సహిస్తూ, ఓడిపోతే వెన్ను తడుతూ ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్లేటటువంటి కల్చర్ ఉండాలి. కానీ నువ్వు ఒక పెగ్గు కొడితే నేను 2 పెగ్గులు కొడతాననే కల్చర్ని ఎవడు ఇక్కడ చెప్పలా. దానికి గ్లాస్ టు గ్లాస్ ఫ్రెండ్షిప్ అనమాట. క్లాస్ ఫ్రెండ్షిప్ కాదు, క్లాసిక్ ఫ్రెండ్షిప్ కాదు అది ఆ విధంగా మొదలైపోయి ఎవడికి నచ్చినట్టుగా ఎవడి బలహీనతకి ఆ విధమైనటువంటి ఆ కల్చర్ని అడాప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు ఈరోజు. ఇక్కడ నేను పబ్బులు వచ్చినప్పుడు నేను ఒక క్వశ్చన్ వేశాను. నేను అప్పటి ముఖ్యమంత్రి గారిని అడిగాను, ఏమండి ఇక్కడ అసలు పబ్ కల్చర్ అనేది మనది కాదు, అసలు ఈ పబ్ కల్చర్ చూస్తే, ఎందుకంటే ఆ కల్చర్ వస్తే అదేందో తెలియాలి కదా. ఒకరోజు ఏం చేశాను అని అంటే పబ్ కల్చర్ ఏంటో చూడాలని చెప్పేసి అని అనుకుంటే చెప్పారు, నీలాంటి వాళ్ళకి అక్కడ ఎలా ఉండదు, ఆడ కూర్చొని నువ్వు జ్యూసులు తాగుతానంటే కుదరదు ఆడ అనేసి. సరే వదిలేసా. ఒకనొక పబ్లో డ్రగ్స్ ఇది అవుతుంది అనేది ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇన్వెస్టిగేషన్కి వెళ్ళాలి నేను. ఒక ఛానల్కి, శాటిలైట్ ఛానల్లో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్గా వర్క్ చేయాలి. అప్పుడు నాకు పర్మిషన్ వచ్చింది, వెళ్ళాలి కదా లోపలికి. అంటే వెళ్ళి తాగారా అనకండి, నాకు అది చూస్తేనే కడుపులో. సో లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ, అప్పటి వరకు ఎవరన్నా తీసుకెళ్ళండి ఎట్టందో చూద్దాము అని అంటే నా మొక్క మీద నవ్వేసి వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. నీకు ఎందుకు అక్కడికి వచ్చి పెడతావు నువ్వు, అసలు నీకు వద్దు. సో ఒక టీం మొత్తం వెళ్ళాం అనమాట. అక్కడ కల్చర్ చూసిన తర్వాత కడుపులో తిప్పేసిందండి నాకు. అంటే ఇవాళ చాలా గొప్పదని సమర్థించుకునే వాళ్ళకి అయ్యల్లారా సమర్థించుకొని మీ కర్మ మీరు సావండి. ఎందుకు అనంటే అదేమన్నా టానిక్ అండి, అదేమన్నా అమృతమా అండి, లోపల వేసుకుంటే బలం వచ్చేసేసి అందంగా కనపడిపోయి ఏదో చేయడానికి రోజుకి అది నీ లివర్ని ఏం చేస్తుంది? ఒక్కసారి లివర్ డ్యామేజ్కి వచ్చింది అనంటే నీ శరీరం వ్యవస్థ మొత్తం ఎలా నాశనం అవుతుంది. ఆ లోపల చూస్తేనండి ఆ హొక్కా పీల్చటాలు, సిగరెట్ పీల్చటాలు, ఎంతమంది ఆడపిల్లలు, ఎంత చక్కటి ఆడపిల్లలు. ఆ కల్చర్ ఏంటండి బాబోయ్, అసలు నాకు ఆ మ్యూజిక్కి తలకాయ నొప్పి వచ్చేసి ఎప్పుడు బయటికి పారిపోదామా అని చూస్తే, ఎందుకంటే అక్కడ ఏమేం జరుగుతుందనేది మొత్తం మేము వాచ్ చేయాలి కదా. మా జనాలు దాంట్లో నువ్వు కూర్చో అని చెప్పేసి అని ఇంకా అసలు నాకు నా వల్ల కాక కడుపులో తిప్పేసేసి 1 గంటకో 2 బయటపడిపోయాను. నేను పోతున్నాను అసలు, మీరు ఏదన్నా ఉంటే అప్పటికి నాకు కొన్ని పాయింట్స్ వచ్చేసినాయి. ఒరే ఇంతవరకు చూసుకున్నా, ఇది ఏమన్నా ఉందంటే మీరు తేల్చుకొని రండి, మీరు ఎంతసేపు వస్తారో మీరు సావండి అని చెప్పేసి అని నేను బయటకు వచ్చిన తర్వాత అండి, ఆ బయటకు వచ్చిన తర్వాత కల్చర్ చూడండి, యాను కొట్టుకుంటున్నారు ఆడాళ్ళు, ఫుల్ తాగేసేసి ఆడపిల్లలు జుట్లు పట్టుకొని. ఆ సీన్ చూడంగానే షాక్ అయి నేను, ఎందుకంటే నేను కింద దిగిన తర్వాత డ్రైవర్ కార్ తేవాలి, కొంచెం టైం పడుతుంది కదా, నుంచి వస్తున్నా. అంటే మోర్ దాన్ ఒక 15 years బ్యాక్ అనమాట ఇది జరిగింది. 15 years అండ్ 17 years 18 years బ్యాక్ అనేసరికి ఇట్లా చూస్తున్నాను నేను. చూస్తూ ఉండేసరికి అసలు జుట్లు పట్టుకునండి పచ్చి బూతులు. ఆ బూతుల్లో ఏం మాట్లాడుకుంటున్నారంటే, నా బాయ్ ఫ్రెండ్ని నువ్వు అరే నువ్వు మొన్న నాకు ఇదంతా ఎలాగ వచ్చిందంటే, స్లమ్ ఏరియాలో కనుక అక్రమ సంబంధాలు పెట్టుకుంటే కొట్టుకుంటారు చూడండి, అతి నీచంగా రోడ్డు మీదకి వచ్చేసేసి జుట్లు పట్టుకొని. దానికి దీనికి ఏం తేడా లేదు. కాకపోతే ఏంటంటే పాపం వాళ్ళు చీరలు కట్టుకొని ఒక స్థాయి తక్కువలో ఉంటారు. ఇక్కడ వీళ్ళు పాష్గా మేకప్లు వేసుకొని గింత గుడ్డలు కట్టుకొని పాష్గా ఉండి తాగి కొట్టుకుంటున్నారు. ఓకే, కొట్టుకునేసరికి ఎంత నీచమైనటువంటి ఇదో. తర్వాత వచ్చేసరికి నాకు కారులో కొన్ని దృశ్యాలు అసలు నా వల్ల కాలేదండి. అసలు అసలు నేను వచ్చేసిన తర్వాత టక్కన ఎప్పుడు దొరుకుతారా అని చూసినా తర్వాత అది మేము పబ్లిష్ చేసాం. డ్రగ్స్ అమ్ముతున్నారు అనేది దాని మీద రైడ్ జరిగింది. ఓ ప్రముఖ హీరో దాని వెనక హస్తం ఉంది. ఆ కథనాలన్నీ మేము చేసాము బ్రహ్మాండంగా. అది ఇదైంది. అయిన తర్వాత ముఖ్యమంత్రి గారితో ఇంటర్వ్యూ
అప్పుడు నేను అడిగాను, ఏమండి పబ్ కల్చర్ అనేది మనది కాదు. ఆ కల్చర్ ఇక్కడికి రావడం వల్ల దాని ద్వారా ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయండి. దీనికి అసలు పబ్ కల్చర్ ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారంటే, అప్పుడు ఆయన చెప్పిన సమాధానం బాగుంది. ఏమన్నారంటే, అమ్మ ఇప్పుడు మనము ఈ వేరే పక్క రాష్ట్రానికి వెళ్తాం, మన రాష్ట్రం కాకుండా. భోజనం చేయాలంటే నువ్వేమి ఎత్తుకుంటావు అన్నా. అంటే ఫస్ట్ తెలుగు భోజనం ఎత్తుకుంటానండి. సరే హోటల్లో ఉండాలంటే తెలుగు మాట్లాడే వాళ్ళు ఉంటే బాగుండనుకుంటానండి. సరే ఏ కల్చర్ ఉండాలనుకుంటారు అంటే, నా కల్చర్కి దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా బాగుండాలనుకుంటామండి, అట్లా అనుకుంటాను. అలాగే సాఫ్ట్వేర్ ఇక్కడికి వచ్చింది కాబట్టి అక్కడ స్టేట్స్లో ఉండేటటువంటి కల్చర్ వాళ్ళ పబ్బుల్లో క్లబ్బుల్లో కూర్చొని వాళ్ళు ఎంజాయ్ చేయటం అనేది వాళ్ళ కల్చర్. అదమ్మా వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఆ కల్చర్ని కనుక ఇక్కడ మనం అడాప్ట్ చేస్తే అది వాళ్ళు కొంచెం మింగిల్ అవ్వడానికి చేయడానికి ఈ పబ్బులకి పర్మిషన్ ఇవ్వడం అనేది జరిగింది, ఈ కల్చర్ తీసుకురావడం అనేది జరిగింది అని ఆయన చెప్పారు. ఆయన చెప్పింది బాగానే ఉంది, ఆయన పెట్టిన కల్చర్ బాగుంది. ఎందుకంటే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఆంధ్ర హోటల్ లేకపోతే తెలుగు భోజనం తెలంగాణ హోటల్ అనగానే అమ్మ అనేసి నోట్లో నుంచి నీళ్ళు వచ్చేసి అమ్మ మనవాళ్ళనే వెళ్ళిపోతాం, అక్కడ కూర్చుంటాం, తింటాం, వాడితో ఫ్రెండ్షిప్ చేసుకుంటాం, వస్తాం. ఇక్కడ ఆ కల్చర్ అంతవరకు ఓకే. కానీ ఇమ్మీడియట్గా ఆయన ఒక ప్రశ్న వేసి, సార్ పబ్బులు వచ్చినాయి, మీరు ఎవరికి పర్మిషన్ ఇచ్చారు? విదేశాల నుంచి ఇక్కడికి వచ్చేవాడు బిజినెస్ మాట్లాడుకునేవాడికి ఇచ్చాడు. ఇప్పుడు పబ్బులు ఎలా తయారైనాయి సార్? బిజినెస్ మాట్లాడుకునేవాడు విదేశాల నుంచి వచ్చేవాడు ఏమో పక్కన పెడితే సార్, దాంట్లో పనిచేసేటోడు ఎవడైతే కంపెనీలకు పర్మిషన్ ఇస్తుందో పనిచేసే వాళ్ళకి ఏం పని సార్? పబ్బుల్లో విపరీతమైనటువంటి కల్చర్కి అలవాటు పడిపోయినారు సార్. అదొక్కటేనా? ఆ పబ్బుల్లో జరగకూడనివన్నీ ఇవన్నీ జరుగుతున్నాయి కదా అని ఆ సాక్ష్యాలన్నీ ఆయన ముందు పెట్టి అడిగాను నేను. వీటన్నిటికీ ఏం సమాధానం చెప్తారు అనేసి అనగానే ఆయన ఒక్కసారి చూసి, దీని మీద మేము చర్యలు తీసుకుంటామమ్మా, ఖచ్చితంగా మేము ఆలోచిస్తాము, డెఫినెట్గా చర్యలు తీసుకుంటామని చెప్పేసి అని అన్నారు. తర్వాత ఆ పార్టీ ఓడిపోయింది, తర్వాత ఇంకొక పార్టీ రావడము, ఆ తర్వాత జరగాల్సినవన్నీ జరగడం అనేది మనం చూసాం. అయితే ఇక్కడ నేను అదే పాయింట్ మాట్లాడుతున్నాను. నేను కల్చర్లు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి? పబ్బులు నీ కోసం పెట్టారా? పబ్బులు ఉన్నాయని ఎగేసుకుని వెళ్ళిపోతావా? కిచెన్లో కత్తి ఉందని పెగ్గోసుకుంటావా? కూరగాయలు కోస్తావా? పెగ్గోసుకో. ఎందుకంటే హంతకుడు అదే వాడతాడుగా, మరి నువ్వు వాడు. హంతకుడు పేరు చెప్పి వాడతావా? నీకు విచక్షణ ఉందిగా అక్కడ. అమ్మో నా ప్రాణం పోద్ది, అమ్మో నా మొగుడు ప్రాణం పోద్ది, అమ్మో నా పిల్లల ప్రాణం పోద్ది పెక్కొస్తే. ఆ విచక్షణ నీకున్నప్పుడు ఇక్కడికి వెళ్ళకూడదు, ఇది మన కల్చర్ కాదు, ఇది ప్రమాదకరం అనేటటువంటి ఆలోచన నీకు ఎందుకు లేదు అని నేను అడుగుతున్నా. ఇక్కడ బలహీనులందరూ మాట్లాడేటటువంటి మాట ఏంటంటే, నాకు తెలిసి చాలామంది మా పిల్లలు ఉన్నారు, నాకు తెలిసినటువంటి నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఏమంటే వాళ్ళు 100 కోట్లలో వాళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీస్లో సీఈఓలు ప్లస్ కంపెనీ ఓనర్స్ అండి. వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎంత డెలిగేట్స్ వచ్చినా కూడా, ఫారిన్ డెలిగేట్స్ వచ్చినా వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ కల్చర్ ప్రకారం వాళ్ళు ఇచ్చినా వీళ్ళు కేవలం కూల్ డ్రింక్ గ్లాస్ పట్టుకుని కూర్చుంటారు మీటింగ్ అయిపోయేదా. ఎవరు వీళ్ళు? మనోళ్ళు సీఈఓలు వీళ్ళు. ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూశాను నేను వీళ్ళని అడిగా, అరే అంత కూర్చుంటారు కదా, మీకు తాగే వాళ్ళని అడిగా, ఎందుకు నేర్చుకున్నారా మీరు ఈ కల్చరు అని. అంటే టాపిక్ ఎక్కడికో పోతుంది అనుకుంటున్నారు, పోవట్లా. నేను చెప్తా, ఈ దౌర్భాగ్యాలు జాడ్యాలు ఎక్కడ మొదలై ఎలా నాశనం అవుతుందో మన కల్చర్ చెప్తున్నాను నేను. మీరు ఒక ప్రశ్న అడిగారు, ఇంతేనా ఆడజాతి అని అన్నారు కదా, ఆడజాతి దగ్గరికి రావాలంటే ఇవన్నీ మాట్లాడుకోవాలి అన్న తర్వాత నేను అడిగా, ఎందుకు నేర్చుకున్నారు మీరంటే, ఏముందండి మొదట్లో అట్లా వెళ్ళాము, 10 మంది నా ఫ్రెండ్స్ అందరూ బలవంతం చేశారు, ఒక్క పెగ్గు అని స్టార్ట్ చేశాము, అది ఈ స్థితికి వచ్చింది. మరి వీళ్ళనేసాను ప్రశ్న, అదేంట్రా ఇన్ని సంవత్సరాల మట్టి నువ్వు ఈ బిజినెస్లో ఉన్నావు, ఇంత పెద్ద కాంట్రాక్ట్స్ ఉన్నాయి, ఇన్ని 100 కోట్లు ఇవి ప్రాజెక్ట్స్ తెచ్చుకుంటావు, మరి నువ్వేంట్రా కూల్ డ్రింక్ ఏముంది నీకు తాగడం అలవాటు లేదేంటి అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే, అసలు దాంతో నాకేం అవసరం అక్క, నాకు కావాల్సినది ఆ ప్రాజెక్ట్ అవసరం, నాకు కావాల్సింది వాళ్ళకేం కావాలో నేను అది ఇచ్చి, నాకు కావాల్సిన ప్రాజెక్ట్ నేను తెచ్చుకోవడానికి ఈ డ్రింక్కి ఏం సంబంధం? అదేంట్రా వాళ్ళు బలవంత పెడతారు కదా. ఎస్, సింపుల్గా మనం డిగ్నిఫైడ్గా నో అని చెబితే ఎవడో బలవంత పెట్టడు, అంతేగా, ఎవ్వరు పెట్టరు అసలు. అంటే అదేంట్రా దగ్గర గొంతులో మరీ పోస్తారంట కదా అంటే, అవునక్క పోస్తాడు, పోయడానికి నువ్వు అవకాశం ఇస్తే. ఎగ్జాక్ట్లీ, పర్ఫెక్ట్. పొయ్యడానికి నువ్వు అవకాశం ఇస్తే, నీ గీత ఎంత ఉందో ఆ గీతలో కూర్చుంటే నువ్వు వాడికి అవసరం, వాడు నీకు అవసరం.
బిజినెస్ డీల్ అనేది మందుతో స్టార్ట్ అవ్వదక్క, మాటతో మొదలై మాటతో ఎండ్ అవుతుంది. ఇది నాకు చెప్పినటువంటిది. ఇప్పుడు చెప్పండి కల్చర్ గురించి మాట్లాడేటటువంటి వాళ్ళు. అంటే మన బలహీనతలు నేను ఎలా ఉంటానో దాన్ని సమర్థించుకోవడానికి, దానికి పక్కవాడి వెసులుబాటుని అడ్డం పెట్టుకొని ఇది ఇలా నడుస్తుంది అనేటటువంటి దీంట్లోకి వెళ్ళిపోయి దాన్ని పెంచి పోషించి ఇవాళ ఈ స్థితికి, ఈరోజు పరాయి దేశం నుంచి ఆడదొచ్చినా కూడా అది విలాస వస్తువు, భోగ వస్తువు అనేటటువంటి నీతిని అది పవిత్రమైనటువంటి ఆడది గౌరవించాలనేటటువంటి నీతిని మర్చిపోయి ఈ విధమైనటువంటి పోకడలు, పరాయి దేశస్తురాలనే పట్టుకోగలిగింది మన దేశంలో ఉన్న ఆడదానికి గౌరవం ఇస్తారనుకోవడంలో అర్థముందా? ఒకటి. రెండవది, ఈ కల్చర్ ఎందుకు ఇలా మొదలయ్యింది అని మాట్లాడితే, ఇలా అయ్యింది, ఎందుకు ఇలా తయారయ్యింది అంటే ఉదాసీనత. ప్రియా చౌదరి ఒక్కటే మాట్లాడాలా? బిఎస్ మాట్లాడ్డా? బిఎస్ క్వశ్చన్ చేయడా? బిఎస్ ఒక్కడే మాట్లాడాలా? బిఎస్ ప్రియా చౌదరి మాట్లాడా? ఇంకొక ఎల్లయ్య మాట్లాడ్డా? ఇంకొక పొల్లమ్మ మాట్లాడదా? ఇంకొక రాధిక మాట్లాడదా? అందరూ రాధికలే. ఈరోజు మోసం చేసే రాధికలే. మోసపోయేటటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మోసం చేసే వాళ్ళ సంఖ్య ఎందుకు ఇవన్నీ పెరిగినాయో చెప్పమంటావా? ఇప్పుడు వస్తా. ఎందుకు పెరిగినాయి అంటే, బిఎస్ గారు, మన సంస్కృతిని, మన యొక్క సిద్ధాంతాలని పక్కన పారేశాం. దేని చుట్టూ పరిగెట్టాం?